20 నిమిషాల్లో 20 కిలోమీటర్లు కార్ పార్కింగ్ చేసి సినిమాల్లో పోయి సుస్సు పోసుకొని సినిమాల్లో పోయి కూర్చుంటే ఎప్పుడన్నా పోయిన వాళ్ళు సినిమా ఆడికి వెళ్ళినా పందర తొందర ఆడికి వచ్చిన వాళ్ళకి పాప్కార్న్ చూడు ఆడ పెట్టుకునేవాడు ఒళ్ళో పెట్టుకుంటు కొరుకుతాడు పాప్కార్న్ ఇమ్మంటే ఇలా 4 గంటలు ఇదే ప్లేస్ లో కూర్చోవాలా సోఫాలో ఇంట్లో పనుకొనన్నా పనుకుందా స్లీపర్ బుక్ చేసుకోవాలి. అందుకే మీరు మమ్మీని ఎందుకు పిలుచుకొని పోలేదు, పెళ్లి అయినాక మమ్మీని పక్కన పెట్టేశారు. యాక్చువల్ గా మేము పోయేది ఏదో 4 గంటలు ఏం సినిమా రా అయ్యా, హడావిడిగా వెళ్ళిపోతున్నాం లోపలికి. మా వాళ్ళకి డిసిప్లిన్ లేదనమాట, టైమింగ్ సెన్స్ అంతకంటే లేదనమాట. 20 కిలోమీటర్లు మీరు ఎన్ని నిమిషాల్లో పోతారో కామెంట్ చేయండి. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. ఇప్పుడైతే మేము మూవీకి అయితే బయలుదేరినాము. మూవీ నేమ్ వచ్చేసి దురంధర్ అనమాట. మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ అయితే పోయినాము, అది వ్లాగ్ దిలా కొన్ని క్లిప్లు ప్లే చేస్తా చూడండి. అంటే కొందరు ఉంటారు కదా తెలుగు మూవీస్ ని సపోర్ట్ చేయరు, హిందీ వాళ్ళని బాలీవుడ్ వాళ్ళని అయితే సపోర్ట్ చేస్తారు, అది ఇది అంటారు. సో వాళ్ళ కోసం ఆ క్లిప్లు కూడా ప్లే చేస్తా చూడండి. బ్లాగ్ టైము 2:35 అవుతుంది. వాడు ఫోన్ చేస్తాను మా అమ్మ వచ్చాను అని అడ్రస్ లేడు. అమ్మ అప్పుడు వచ్చింది ఇంటికి ఆనందనకి ఇయ్యాల ఇన్ని. ఇప్పుడు టైం అయితే 2:38 అవుతుంది. 2:45కి సినిమా ఉంది. మా వాళ్ళు రాన్రా అంటే ఈ టైంకి వచ్చిండ్రు. ఇంకా 7 నిమిషాల్లో 20 కిలోమీటర్లు పోవాలా. సో పోలేం కాబట్టి నిదానంగా పోతాం. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో యాక్చువల్ గా మేము పోయేది దురంధర్. ఏదో ఆ దర్కి పోవాలని ఈ మనిషి అన్నాడు. నేను ఆ సినిమా ఫస్ట్ పార్ట్ చూడలే కాబట్టి సెకండ్ పార్ట్ చూసి నాకేం అర్థం కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా పోదామని చెప్పినాను. సో ఇప్పుడైతే మనం బయలుదేరేసాం. కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సార్ 2:40 అవుతుంది. ఎట్టున్నాడు హీరో? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? 5 నిమిషాల్లో మనం 20 కిలోమీటర్లు పోవాలి. 5 నిమిషాల్లో. మా అమ్మ నిద్రపోతా అంటే లేపిన. మా అమ్మ మోహన్ చూడండి ఎట్టుందో. నీ ఎక్స్పీరియన్స్ ఏంది మా? నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? స్కూటీగాడు శ్రీరామ్ అయితే ముందర శ్రీరామ్ కొన్న కొత్త బైక్ లో అయితే బయలుదేరినాడు. మేమంతా బ్యాచ్ పోతా ఉన్నాం. మస్తాను ఒక్క పొద్దు లాస్ట్ డే కాబట్టి వాడు రాలేకపోయినాడు. మాకు అలాంటి ఏం లేవు కాబట్టి మేమైతే బయలుదేరిపోయినాం. సో దారిలో చేరుకుంటామా చేరుకోలేదా, థియేటర్ పోయినప్పటి ఏ టైం ఏందని చూపిస్తా. గెస్ట్ చేయండి. ఒకవేళ మీరు గెస్ట్ చేసిన టైం కల్లా మేము చేరుకుని ఉంటే మీకు పట్టుకుంటే పట్టు చీర గిఫ్ట్ ఇస్తాడు. ఎట్లా షాప్లో పడున్నాయి కాబట్టి సుమారుగా అన్నీ అయిపోయినాయి. 20 కిలోమీటర్లు మీరు ఎన్ని నిమిషాల్లో పోతారో కామెంట్ చేయండి. మేము 2:40కి స్టార్ట్ చేసినాము, ఎన్ని నిమిషాల్లో పోతామో చెప్తా. ఆల్రెడీ సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. పార్కింగ్ టికెట్ తీసుకున్నాం. కడప సాయిబాబా హాల్ ఎస్ఆర్ రీమోడల్. హడావిడిగా వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇది భగవద్గీత. ఇంటర్వ్యూలు ఇస్తారు ఇప్పుడే అంటే దాని అర్థం ఏమని కొడతారు నేను కంపల్సరీ. నేను పోగా ఫ్యాన్ అయ్యా. ఓకే, హరిశంకర్ కదా తెలిసిందే, భక్తుడు. ఎవ్రీడే ఇస్ నాట్ సండే. డైలాగ్స్ భలే ఉంటాయి. డైలాగ్స్ బాగా రాస్తారు హరిశంకర్. డైలాగ్స్ బాగా చాలా ప్రాస లేని మనోడికి శ్వాస కూడా ఆడదు. మొత్తం తీయలేదు అనమాట. దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడు అనుకొని లేట్ అయ్యి తొందర మీద హడావిల్లు ఎందుకు లాగని తీయలేదు అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:36 అయితే అవుతుంది. మా వాళ్ళు నాని వాళ్ళు ఇంకా రాలా. మా వాళ్ళకి డిసిప్లిన్ లేదనమాట, టైమింగ్ సెన్స్ అంతకంటే లేదనమాట. ఇంకా రాలా. మొన్న కూడా లేట్ అయింది, ఈ రోజు ఇంకా లేట్ అయింది. సో కరెక్ట్ టైంకి పోతామా పోమా అనేది అర్థం కావడంలా. 4 గంటలు కూర్చోవాలి సినిమాల్లో. ఓపిక ఉంటుందో లేదో తెలియదు. 4 గంటలు ఏం సినిమా రా అయ్యా. మామూలుగా నాకు ఒక ప్లేస్ లో 10 నిమిషాలు ఉండాలంటేనే ఎట్టో ఉంటది. అటారితే 4 గంటలు కూర్చోవాలి. ఏసీ ఉంటది కదా, నిద్రపోదాం చల్లగా ఒకవేళ ఏడన్నా బోరు కొడితే. సో మన వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తాను. మన వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. కారు స్టార్ట్ చేసుకొని ఏసీ వేసుకొని చల్లగా కూర్చొని ఉండము. సో మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇంకా ఎవరన్నా వీడియోని లైక్ చేయకుండా చూస్తా అంటే లైక్ చేయండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు వచ్చినాక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటికి కూడా రాలే మా వాళ్ళు. మా మమ్మీ ఎందుకు రాలేదంటే ఉత్సాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ సార్ మూవీకి అయితే వచ్చింది మమ్మీ. అది తెలుగు కాబట్టి ఇబ్బందిలే. ఇది హిందీ, అదే ఇది పార్ట్ 2 కదా దురంధరు.
పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తే అర్థం కాదు కాబట్టి మమ్మీ అయితే రాలేదన్నమాట. సో మళ్ళీ మీరు మమ్మీని ఎందుకు పిలుచుకొని పోలేదు, పెళ్ళి అయినాక మమ్మీని పక్కన పెట్టేశారు, మమ్మీని ఎందుకు పక్కన పెట్టారు, ఎందుకు రాలేదు, మీరు కలిసి ఉండట్లేదా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. సో మేము పార్ట్ 2 కోసము నైటే పార్ట్ 1 మొబైల్లో చూసేసినాం అనమాట. సో ఇంకా మిగతాది పోతా మాట్లాడుకుందాం. బ్యాగ్ పీపుల్ టైమింగ్ సెన్సే లేదు వీళ్ళకి. టైం ఎంత అవుతుంది వీళ్ళు చూడు ఎంత లేట్ చేసిండ్రో. ఈ రోజు కూడా టైం బొక్క. 20 నిమిషాల్లో 20 కిలోమీటర్లు పోగలమా లేదా కామెంట్ చేయండి బ్రో. 20 కూడా లేదు, 19 మినిట్స్. వాడు పెద్ద సినిమా కాబట్టి యాడ్లు కూడా పెద్దగా వేయడు, తన్నే వేసి పడేస్తాడు. మీలో ఉన్న దురంధర సినిమా చూస్తుంటే ఇది ఎప్పుడు పెడతారో తెలీదు. ఇప్పుడు మీరు చూసేసింటే మీరు సినిమాకి ఎంత రెడీగా ఇస్తారు కింద కామెంట్ చేసేసేయండి. అయిపోయిన తర్వాత వీలైతే రివ్యూ ఇస్తాం, లేకపోతే లేదు. ఇద్దాం నాని 60లో వచ్చేవాడు, ఇప్పుడు 94లో వచ్చింది. అందులో రోడ్డు కూడా లేపేసిండ్రు 94లో. పులిదోలు తట్టే ఉంటది. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. ఇప్పుడు ఈ పులి 120 పైన పోద్ది. మా తెల్లార్లు బ్రో అయితే పార్ట్ 1 అయితే చూడలేదు అనమాట. సో వానికి పైన కథ అట్ట ఊరకట్ట ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ఎందుకంటే పార్ట్ 2 కొంచెం అర్థం కావాలి కదా. కొద్దిసేపు నేను కథ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంకా డైరెక్ట్ ఇంకా టైం లేదు మనము, ఎందుకంటే బ్లాగ్ తీయకూడదు, ఎందుకంటే ఫాస్ట్గా పోతున్నాం కాబట్టి. సో సినిమాల దగ్గర కలుసుకుందాం. నేను పార్ట్ 1 చూడాల, నాని చెప్తాను. పంపిస్తారు. ఆడిపోయిన తర్వాత మనోడు ఇంకొకడు ఉంటాడు, రెహమాన్ డెకాయిట్ అని. వాడు మెయిన్ అంటే వాడికి ఇంకొకడు ఉంటాడు, వాళ్ళిద్దరికి పడదు. వీడి దగ్గర చేస్తాడు, ఎవరి దగ్గర రెహమాన్ దగ్గర చేరాలని ఆన్ టైం తీసుకొచ్చిన మా థియేటర్ దగ్గర అయితే చూడండి ఫుల్ 15 నిమిషాల్లో 20 కిలోమీటర్లు వచ్చినాం. ఎట దక్కినా అర్థం చేసుకోండి. ఇంకా ఒక్కలా నన్ను నడిపిన వేరే ఎక్సలేటర్ తొక్కుతారా ఎవడైనా, కార్ ఇది బైక్ కాదు. ఆన్ టైం తీసుకొచ్చేసరికి వీళ్ళకి అర్థం కావడం. కొట్టుకుంటున్నారా మీరు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చూడండి ఎంతమంది. శనివారం ఆదివారం అయితే మా కడపలో ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. అంటే అన్ని ఖాళీ ఉన్నాయి అనుకోకండి, ఒక్కటి కూడా ఖాళీ లేదు, అన్ని ఫుల్ హౌస్ఫుల్. కారులో ఎక్కడికైనా టౌన్ లోకి వస్తే పార్కింగ్ ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి మనకి. కార్ పార్కింగ్ చేసి సినిమాల్లో పోయి సుస్సు పోసుకొని సినిమాల్లో పోయి కూర్చుంటే ఎప్పుడన్నా పోయిన వాళ్ళు సినిమా. ఆడికి వెళ్ళినా తొందర ఆడికి పోయినా తొందర అన్ని తొందరే. ఆన్ టైం ఆడ ఉండు. మాది తొందర బ్లడ్ గ్రూప్ తొందర అంట మల్లెల మంచం చెప్పిండు. 15 నిమిషాలు 20 కిలోమీటర్లు వచ్చినామంటే ఆ మాత్రం ఉంటుంది, మనతో మామూలుగా ఉండదు. అప్సరా థియేటర్కి అయితే వచ్చినాం, అందరినీ లోపలికి అయితే పంపిస్తున్నారు. జనాలు ఫుల్ జనాలే జనాలు. అల్లు అర్జున్ బాయ్ సినిమాకి వచ్చిన వాళ్ళకి రోనిన్ బండి ఫ్రీ, వచ్చిన వాళ్ళకి రోనిన్ బండి ఫ్రీగా ఇస్తాను. ఇప్పుడే హాల్లోకి అయితే వచ్చినాము, ఆన్ టైంకి అయితే వచ్చేసినాం. సేమ్ షర్ట్ కలర్ మ్యాచింగ్ 4 గంటలు ఇదే ప్లేస్ లో కూర్చోవాలా. సోఫాలో ఇంటి పనుకుందా, స్లీపర్ బుక్ చేసుకోవాలి. అందుకే మల్లెల మనసు ఒక మంచం తెచ్చుకుంటే బాగుంది. నేను పడుకొని చూసింటాం మల్లెపూలు దొరుకుని. ఈసారి మేము ఏమన్నా సినిమాలు పోయేటప్పుడు ఒక మంచం కూడా తీసుకొని పోతాం. సినిమా లెంత్ ఎక్కువ అయితేనే. ఎట్లా నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ ఈ యానిమల్ 3 గంటలు తీసినాడు కాబట్టి స్పిరిట్ ఒక 3.5 గంటలు తీస్తాడు. దీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అప్పుడు మనసు తీసుకుంటాం. ఇంకా మళ్ళీ మనం ఇంటర్వ్యూలో కలుద్దాం, 2 గంటల తర్వాత కలుద్దాం. 2 గంటలు గాయస్. ఇప్పుడే ఇంటర్వ్యూలు అయితే ఇచ్చిండ్రు, పాప్కార్న్ అయితే తెచ్చుకున్నాం అందరము. సో 2 hours కంప్లీట్ అయింది ఇప్పటికి, ఎక్కడే కానీ లాగలేదు. సూపర్ ఉంది మూవీ. ఈ ఏదో టికెట్ బొక్క నిద్రపోయినాడు. అందరూ పాప్కార్న్ ఫ్యాన్స్. మూవీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పాప్కార్నే కదా. ఫస్ట్ టైం పోకుండా తింటాను. సో మిగతా 2 hours కూడా చూసి ఎలా ఉందో చెప్తాము. 5 తెలియకుండా అయిపోయిందిరా. 3, 4, 5 కరెక్ట్గా 2 గంటలు అయింది సినిమా. తెలియకుండా అయిపోయిందా? నన్ను నమ్మి పాప్కార్న్ ఈ పక్క పెట్టలా. పాప్కార్న్ చూడు ఆడబెట్టుకున్నాడు, ఒళ్ళో పెట్టుకుంటు కొరుకుతాను. పాప్కార్న్ ఇమ్మంటే ఇలా పాప్కార్నే తమ్ముడే అంతే. ఈడ పెట్టరా వాడు ఆ పక్క తినేస్తాడా?
ఇంగిల్ చూసుకుంటాను మేము ఆడ తింటామా అని. కింద నుంచి లోన పెట్టి మరి Guys, తీసుకుంటా. మీ పాప ఇప్పుడు నేనేం చెప్పినా వాళ్ళ పాపకాన్ని ఇప్పుడు తినేస్తున్నారు. సినిమా స్టార్ట్ అయినాక తినండి. అప్పుడు ఇప్పుడు తినేసి మళ్ళీ నా చేతిలో చేపెడితే చేయించాల్సి చెప్పిన ముందే ఇంట్లో ఇడికి. అందుకే అదో ఆ పక్క పెడితే వాడు పెరుక్కుంటాడు, నా పక్క పెట్టరా నేను తీసుకోను అని చెప్తే నన్ను కూడా నమ్మట్లా. నిన్ను అసలు నమ్మను. శత్రువులు ఎక్కడ ఉండరు బ్రో. పక్కనే సేమ్ సెట్ వేసుకొని ఉంటారు. పాప్కార్న్ దగ్గర ఎవరు నమ్మరు. మొత్తం మేము ఇంటికి పోయేసరికి 9-10 అయ్యేటట్టుంది. అట్టే కారుకి అలైన్మెంట్ చేపియాలా. సినిమా అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలా. కారు కొద్దిగా షేక్ ఇస్తుంది 100 దాటుతుంటే. అలైన్మెంట్ ఒకసారి చూపించుకొని అట్టే ఇంటికి పోతే సరిపోద్ది. 100 లోపలే. ఒకవేళ ఎమర్జెన్సీ ఆడన్నా అయితే ఏమైనా మూవీ చూస్తా పాప్కార్న్ తింటే, కాకపోతే మూవీ రావట్లే అంతే. సో ఎట్టకేలకి మూవీ అయితే అయిపోయింది. అందరం బయటికి వచ్చేసినాము. చూడండి ఒకసారి కౌంటర్ లో హౌస్ఫుల్ బోర్డు పెట్టేసి ఇంకా మన కార్ కి అయితే వీల్ బ్యాలెన్సింగ్, అలైన్మెంట్ ఇవన్నీ చేయించుకోవడానికి అయితే వచ్చినాము. వీళ్ళు ఇక్కడ పని చేస్తాండ్రు, వీళ్ళు ఇక్కడ కూర్చొని ఉండరు, వాడేమో ఆడ ఫోన్ మాట్లాడుతుండు. ఇప్పుడే టైర్ అలైన్మెంట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇందాక చెప్పినారు ఫ్రెండ్స్, గుంతలో దింపరని అప్పుడే చెప్పినారు ఫ్రెండ్స్. మొత్తం గొంతే ఉంది ఈ కొస నుంచి ఆ కొసకి, ఏం చేయాలా. సో గాయస్ కడపకు వచ్చిన అన్ని పనులు అయితే అయిపోయినాయి. సినిమా చూసినాం 4 గంటలు సక్సెస్ఫుల్ గా. కారు కొంచెం ప్రాబ్లం ఉంటే అది కూడా అలైన్మెంట్ చేపించేసుకున్నాము. సో మూవీ ఎట్లుందిరా? మూవీ అయితే ఎక్కడ 4 గంటలు ఉన్నా కూడా ఎక్కడ బోర్ అనిపించలే. లాస్ట్ లో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదుర్సే. నీకురా? బాగుందండి, చాలా బాగుంది. ఐ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇదేంటంటే పార్ట్ 2 చూసాడు కానీ ఇంకా పార్ట్ 1 చూడాలి. ఇప్పుడు ఇంటికి పార్ట్ 1 చూస్తాడు. చూస్తా కొంతసేపు నిద్రపోయినా సినిమా వేస్ట్ గా నిద్రపోయినాడు. అనవసరం 150 టికెట్ బొక్కిడికి. ఇంకా ఇంటికి పోతున్నాము. నైట్ టైం కదా, బ్లాగ్ ఎందుకు, ఇంటికి పోయి బజ్జుంటాం. మీరు బజ్జండి. బాయ్.